సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అంటే పరామర్శకి వెళ్దాం అనుకున్నారు. కానీ ఆగిపోయింది. అంటే ఏంటి దీని వెనకాల ఏంటంటారు? వెనకాలేదు ముందు లేదండి. వాళ్ళకి పరిస్థితి అర్థమైపోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డిని చూడటానికి వెళ్తున్నాడు, సింగేని చూడటానికి వెళ్ళలేదన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గురించి చర్చించుకుంటా ఉన్నారు. కార్యకర్తల్లో నిరాశ ఉంది, కార్యకర్తల్లో ఉత్సాహం లేదు, నాయకుల్లో కూడా ఉత్సాహం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈయన చెప్తే ఏంటలేదు, మళ్ళీ జన సమీకరణ చేసి లేనిపోయి మన మీద కూడా ఫిర్యాదులు వచ్చేసి మనకెందుకు లేనిపోయిన ఇబ్బందులు అని చెప్పని వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎవరైతే భుజాన్ని వేసుకొని చేయాలని ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. పరిస్థితి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ఏదో భద్రతకు సంబంధించి మా హెలికాప్టర్ అక్కడ దించడానికి ఇక్కడ దించాలని చెప్పని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రజల్లో స్పందన లేదు, నాయకుల్లో స్పందన లేదు. ఇప్పుడు ఎవరిని చుట్టానికి వెళ్తున్నాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాడు? బయటకు వచ్చి అమాయకుడు, మంచివాడు, బుద్ధిమంతుడు కావాలని ఈ అభియోగం మోపారు, కారాగారంలో పెట్టారు. ఇది ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తుంది, ఎన్నాళ్ళు నడిచిద్దో చూస్తాము, తర్వాత మేము వస్తాము, వీళ్ళందరినీ కారాగారంలో పెడతాము, మేము చేయాల్సింది చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఎవరన్నా అధికారులు ఉంటే వాళ్ళందరినీ బట్టలు తీస్తాను, సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తాను. ఇయే కదా ఆయన చెప్పేది. ఒలివేసి కొత్తగా ఏమంటే ఉండవు కదా. అంటే ఆయన ఏమైతే మాట్లాడదలుచుకున్నారో మాట్లాడతారో మీరు చెప్పేశారు అంతే. అంతే, ఇక దానికంటే కొత్తగా అయితే ఉండదు కదా. వీళ్ళందరి గురించి చెబుతాడు, వీళ్ళందరూ మంచి వాళ్ళని చెబుతాడు. ఎవరైతే ఇప్పటి వరకు అదుపులో ఉన్నారో, ఎవరి మీద అయితే అభియోగాలు ఉన్నాయో వాళ్ళందరూ మంచి వాళ్ళు, కావాలనే చేస్తున్నారు, నన్ను రాజకీయంగా ఎదగనీయకుండా ఉండాలని, నాకు వచ్చే ప్రజాదరణ చూసి భయపడుతూ ఈ విధంగా చేస్తున్నారని చెప్పని ఆయన చెబుతున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నాయన నీకుండా ఆదరణ చాలు, ఇప్పుడు వరకు 5 సంవత్సరాలు చూసాము, నీకంటే ఘోరాతి ఘోరంగా ఇది పరిపాలన చేస్తే తప్ప అయినా సరే నీకు మాత్రం ఓట్లు అయ్యాం అని చెప్పిన ప్రజలు నిశ్చయంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు కొత్తగా? మాకు 39.5% ఓట్లు ఉన్నాయి, ఈరోజు రోజు రోజుకి పెరుగుతూ ఉంది, ఈ సంవత్సర పరిపాలనలో ఈ కూటమి మీద 10% వ్యతిరేకత వచ్చింది, అది కూడా మాకు కలిసింది కాబట్టి మేము ఇప్పుడు 49.5%కి వచ్చాం, నిస్సందేహంగా రేపు మేము అధికారంలో రాబోతున్నాం, వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఒల్లివేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏం జరుగుతున్నా ఏం జరగకపోయినా, అభివృద్ధి జరిగినా జరగకపోయినా ప్రజలు బేరీజు వేసుకుంటారు. వ్యక్తిగతంగానూ సమాజపరంగానూ లేకపోతే అభివృద్ధి పరంగానూ ఎవరు చేయూతనిస్తారో వాళ్ళ కలిసి ఉంటారు, ఎవరైతే విధ్వంసం చేస్తారో వాళ్ళని వ్యతిరేకిస్తారైతే ప్రజలు. వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. అందులో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇవాళ కొత్త అయితే ఏం కాదు. ఇప్పుడు 124 సీట్లు ఇచ్చారు కూటమికి. అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది. 1 ఇయర్లోనే ఇక్కడేమో ఏ రోజు చూసినా అభివృద్ధి చేస్తున్నారండి. మీరు చూస్తే అటు లోకేష్ గారు ఎడ్యుకేషన్ పరంగా బాగా చూస్తున్నారు. తర్వాత ఒక్కరోజు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న సందర్భం లేదంటే రోజు బయటకు వచ్చేస్తున్నాడు ఆయన. అంటే మొట్టమొదటి కూడా జనము అభివృద్ధి నా రాష్ట్రం అని చెప్పి పరితపించే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన 25 సంవత్సరాల యువకుడి కంటే కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనతోలాగా పనిచేయటం కానీ ఆయన స్థాయిని అందుకోవడం కానీ ఎవరి వల్ల సాధ్యమయ్యే పని అయితే కాదు. నాకు తెలిసినంత వరకు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటా ఉంటే భారతదేశంలో ఆయనకు సరిదూగే నాయకుడు ఉన్నాడంటే మాత్రం నేను నమ్మను. అంటే వైసీపీ వాళ్ళు అంటారంటే ఒక పెన్షన్ 4,000 ఇవ్వడానికి లక్షల కొద్దిగా ఈయన వెళ్ళి వెళ్ళటం వల్ల ఖర్చు అవుతుంది, ఎందుకు వెళ్ళాలి, చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా అంటున్నాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ప్రజల వద్దకే కదా, ప్రజల వద్దకే కదా. నువ్వు 2,63,000 మంది వాలంటీర్లు పెట్టుకొని ప్రతి నెల 136,76 రూపాయలు వాళ్ళకి చెల్లించావు కదా. ఇది విషయం వాళ్ళకి తెలియట్లేదండి వైసీపీ వాళ్ళు. తెలియకేం కాదు, అహంకారంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు తెలియదు? వాళ్లే కదా ఈ దోపిడీ చేసుకోవడానికి కానీ, వీళ్ళందరినీ బెదిరించడానికి కానీ, లబ్ధిదారులను బెదిరించి ఓట్లు వేయించుకుంటేనే 39.5% అన్నా వచ్చింది. అయితే ఆ వాలంటీర్ డబ్బులన్నీ ఇప్పుడు మనకు కలిసి వచ్చినట్టే. కలిసి రావడం కాదండి. ఇప్పుడు ఆయన వెళ్తాడు, ఎంత అవుతుంది? వెళ్తే ఎంత అవుతుంది? ఒక 40 లక్షలు 50 లక్షలు. అంత కూడా ఎందుకు అవుతుందండి? అంత కూడా ఎందుకు అవుతుంది? ఆయన లండన్ వెళ్ళి వస్తేనే అంత కాలేదు భార్య పిల్లలను వేసుకొని. ఎందుకు అవుతుంది అవన్నీ? అయితే ఒక 10 లక్షలు వచ్చేమోనండి. ఎంతన్నా కానీ అండి, ప్రభుత్వానికి సంబంధించి నువ్వు ప్రకటనలు అంతా లేవు కదా. ప్రతి నెల నువ్వు నీ పత్రికలో ప్రకటనలు ఇచ్చుకున్నంత లేవు కదా. ఇది వీళ్ళు అసలు తీసుకొచ్చే పరిశ్రమల గురించి కావచ్చు, ఇచ్చేదాని గురించి ఎక్కడ ప్రకటనలు కూడా చేసుకోవట్లేదు కదా, ప్రచారం కూడా లేదు కదా. ఎలా అంటావు వీళ్ళని? నువ్వు మాట మాట్లాడితే అదే బటన్ కదా అన్నిసార్లు నొక్కింది. మరి ప్రతిసారి బటన్ నొక్కడానికి వెళ్ళినప్పుడల్లా పెద్ద సభలు ఏర్పాటు చేసేసి
హంగు ఆర్పాటం చేసింది ఎవరు? అతను. ప్రకటనలు ఇచ్చింది ఎవరు? అతనే. అవునండి. ఈరోజు 350 కోట్ల రూపాయల పైచీలకు 380 కోట్ల దాకా అంటున్నారు. వాళ్ళ పత్రికలకి ప్రసార మాధ్యమాలకి ప్రకటన రూపేణా చెల్లించారు కదా. ఇవన్నీ ప్రజలకు తెలియదనుకొని గమనించలేదనుకుంటే ఎలా? అవునండి. నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలు కనుక బాధపడే విధంగా పరిపాలన చేస్తే నిన్న ఏ విధంగా శిక్షించారో కూటమిని కూడా అలానే శిక్షిస్తారు. అవునండి. అందుట్లో అనుమానం ఏముంది? ఇదండి. ఇదండి అంకమరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.